ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్లోని పలు మండలాల్లో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. చింతలమానపల్లి మండలంలోని ధరంపల్లి వాగు నుంచి భారీ ఎత్తున ఇసుకను తవ్వుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ట్రాక్టర్లో ఇసుకను తీసుకొచ్చి రోడ్డుపై నిల్వ చేసి తర్వాత హైదరాబాద్కు తరలిస్తున్నారని తెలిపారు. ఇసుక లారీలతో రోడ్లు ధ్వంసమవుతున్నాయని, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా గ్రామానికి రాలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, ఎంఆర్ఓ వస్తలేడు, ఎవరు పట్టించుకోలేదు. మాకున్న లాసులు లేదా ఓట్లు అప్పుడే మాకు ఓటేయాలి అంటారు. ఇప్పుడు మాకు ఎవరు పట్టించుకోవట్లేదు. మా ఉసుక తీసుకుపోతాను, మా ఊరంతా ఖరాబ్ అవుతుంది, మా రోడ్డు ఖరాబ్ అవుతుంది. జ్వరం వచ్చినా కానీ అంబులెన్స్ వస్తలేదు. కనీసానికి ఎవరు రావడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడతాను. ఏది కూడా వస్తలేదు. మాకు అసలు ఉన్నదా ఊరు లేదా అన్నట్టు ఏం కూడా పట్టించుకోవట్లేదు. ధరంపల్లి డబ్బా అన్నట్టే డబ్బా వరకే ఉన్నది. ధరంపల్లి అన్నట్టు అది లెక్కలో పడలేదు. అని ఉసుక తీసుకుపోయి మాకు ఇల్లు లేదు, ఒక ఇవారం లేదు, మాకు రోడ్డు లేదు. రోడ్డు ఉన్నది కూడా ఖరాబ్ చేస్తాను. పోసిన దానికి రోడ్డు కూడా ఖరాబ్ చేస్తాను. వాళ్ళు మాకు పానం మంచి లేదు అన్నా కానీ కనీసం అంబులెన్స్ కూడా రావడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఉసుక ఎక్కడ అమ్ముతాను? హైదరాబాద్ తీసుకుపోతానులా, మరి లంచం పెట్టి తీసుకుపోతానులా, ఇది దేనికి తీసుకుపోతాను? మరి మా వాళ్ళు లంచాలు ఇచ్చి ఇంటా వేరే వాళ్ళకి ఇంట ఎంఆర్ఓ సర్పంచ్ వీళ్ళందరికీ ఒక్క పాట పాడి ఇలా చేస్తానులా చేసి వచ్చి లారీతో నింపుకొని తీసుకుపోతాను. నైట్ తీసుకుపోతాను, డే కొడతాను, నైట్ తీసుకుపోతాను. ఎవరు పట్టించుకుంటలేదు. కనీసం నైట్ నిరదలేదు కానీ రోడ్లు బాగలేవు. వాటర్ వచ్చినా వాగొచ్చినా కానీ అర్ధలు వచ్చినా ఎవరు వచ్చినా ఫోన్ చేసినా ఎవరు లిఫ్ట్ చేస్తలేరు. అవి పట్టించుకుంటలేరు. ఇక్కడ స్కూల్ ఉంటే ఇక్కడ ప్లేస్లు ఉంటే ఇక్కడ ఉసుక పోసిపోతారు. నైట్ మాకు తెలుస్తలేదు. వాగు వరద వచ్చినా ఇండ్లు వచ్చినా కరెంటు బుగ్గలు వచ్చినా కానీ లేదు. ఊరు అయిపోయి పేరు కొట్టేసారు. మా ఇక్కడ రోడ్డుకి వచ్చినాయి అందరం జీవితాలు అంతా. ఇల్లు లేవు, ఏమి లేవు. రోడ్డు ఆగమాగం ఇండ్లు అవకాశం లేదు. బండ్లు వద్దామన్నా బైకులు ఇంకా వస్తలేవు. అంత రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఏమి ఇక్కడ ప్లేస్ లేదు. మాది రోడ్ మాది అంత ఆగమాగం ఉన్న జీవితాలు. కనీసం ఇల్లు అందరికి వచ్చినాయి. మాకు ఇన్నోళ్ళు ఇక్కడ ఎవరికి రాలేదు. రోడ్డు ఏమన్నా అంటే ఎవరు లేరని పట్టించుకుంటే భూములు లేవు, ఇల్లు లేవు. అదే ఉన్నది. అదే ఇబ్బందులు పడతా అంటే ఎవరు పట్టించుకోలేదు. ఎంఆర్ఓ ఫోన్ చేసి పోలీసులు ఫోన్ చేసి ఎవరు వస్తలేరు. మాది డబ్బా ధరంపల్లి గ్రామం, చింతలమానపల్లి. ఎస్ఐకి ఫోన్ చేసినా పట్టించుకుంటలేరు, ఎంఆర్ఓకి చేసినా పట్టించుకుంటలేరు. ఎవరికి ఫోన్ చేసినా వస్తామంటాను కానీ వచ్చి చూస్తలేరు, రోడ్డు చూస్తలేరు. ఉసుక మాత్రం డంపింగ్ చేసి హైదరాబాద్ కొంచపోతాను. లారీలతో కొంచపోతాను. జేసీబీతో నింపుకుని కొంచపోతాను. ఎవరికి చేసినా పట్టించుకుంటలేరు. ఎవరు చేసినా రోడ్డు మొత్తం ఖరాబ్ అయింది. అంబులెన్స్ ఏమన్నా జ్వరం వచ్చినా ఏమన్నా రోగం వచ్చినా కానీ అంబులెన్స్కి ఫోన్ చేసినా అంబులెన్స్ కూడా రావడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్తాను. ధరంపల్లి వస్తే ఒకసారి అందరు పెద్దలు అందరు వచ్చి ఒకసారి ధరంపల్లి ఊర్లో వచ్చి చూస్తే